హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా రెసిపీస్. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే జీడిపప్పు మునక్కాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక 4 మునక్కాయలు చిన్న ముక్కలు చేసి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి తీసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలు చేయాలి. 4 పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు చేయాలి. ఒక 3 టమాటాలని చిన్నగా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. 1 కప్పు జీడిపప్పు తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొన్ని జీడిపప్పుల్ని ఇలా పేస్ట్లా చేసి తీసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి 1 స్పూను, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం 1 స్పూను, 1 చిటికెడంత పసుపు. తయారు చేసే విధానం చూద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడయిన తర్వాత దీంట్లో ముందుగా కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అది చిటపటమన్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. బాగా వేయించుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. అన్నీ బాగా కలపాలి. ఇది బాగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలపాలి. ఒక 5 నిమిషాలు అట్లాగా మూత పెట్టుకొని ఇవంతా బాగా మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత దీంట్లోని జీడిపప్పులు వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసి దీంట్లో జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలా బాగా కలిసే వరకు కలిపేసుకొని కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవాలి. కారం కూడా వేయాలి. మొత్తం అంతా ఒకసారి కలిపేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత ముందుగా ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్న మునక్కాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసే వరకు అన్నీ కలుపుకోవాలి. ఇది కూడా బాగా మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలు ఇట్లా మగ్గనిస్తే మనకి ఎంతో రుచిగా ఉండే మునక్కాయ జీడిపప్పు కూర తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ రుచికరమైనటువంటి కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.